మీ టీవీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలకలూరు మండలం శీతలతాండ గ్రామానికి చెందిన బానోతు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎదిగాడు. తన గ్రామంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీరుస్తూ అందరి మన్ననలను పొందుతూ ఉండేవాడు. ఇది గమనించిన కొందరు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణను ఆర్థికంగా దెబ్బతీయాలని తన చెరువులో గుళికలు కలిపి చల్లారు. దీంతో చెరువులో ఉన్న 6 క్వింటాల చేపలు మృత్యువాత పడ్డాయి. గతంలో కూడా 40 ఎకరాల్లో చేపలు పెంచుతుండగా చేపలన్నింటినీ లూటీ చేయించారని వాపోయాడు కృష్ణ. ఈ వచ్చే ముగలచీర కార్తెకు చేపలు విక్రయించుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో గుళికలు క్రిమిసంహారక మందు చల్లడంతో సుమారు 6 క్వింటాల చేపలు చనిపోయాయి. ఒక్కొక్క చేప 2 నుంచి 3 కిలోల సైజు ఉన్నాయని, 1 కేజీ ద్వారా 150 పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణ. ఇలాంటి దుర్మార్గ చర్యలు చేసిన వాళ్ళని పట్టి వాళ్ళకు తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని, పోలీసు వారిని కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శ్రీవదన గ్రామం మాది. నా పేరు బానోతు కృష్ణ. స్థానికంగా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను 3 ఇయర్స్ నుంచి. అంతకుముందు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. అయితే నిన్న నా సొంత భూమిలో ఒక 30 గుంటల మంది నేను అంతకుముందు 3 సంవత్సరాల కింద చెరువు దించుకున్నాను. దాంట్లో చేపలు తెచ్చి కోసి పెంపకం చేస్తున్నాను. అయితే మొన్న శనివారం తెల్లవారుజామున నైట్ ఏ టైమే తెలియదు గుళికలు పొలంలో వేసే గుళికలు తెచ్చి చెరువులో వేయడం జరిగింది. దాని ద్వారా సుమారు 5 నుంచి 6 క్వింటాల వరకు చేపలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు వచ్చి గుళికలు తీసుకుని షాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ పంపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మీకు ఎవరి మీద మా అనుమానం? అందరితో మంచిగుంటాను. గ్రామ స్థాయిలో అయితే గతంలో గ్రామాల కానీ నాకు ఎటువంటి విభేదాలు అయితే లేవు ఇక్కడ. ఇక అది భగవంతుడికి తెలుసు. అది మొత్తం పల్సాదాలు కాయ పానీ కాయరా ఇష్టం కాయ పానీ పానీ పోస్ట్ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శ్రీవదన గ్రామం మాది. నా పేరు బానోతు కృష్ణ. ఇక్కడ స్థానికంగా నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గతంలో నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే నేను 3 సంవత్సరాల కింద ఉపాధి హామీ కింద 30 గుంటల కుంటను తీయించుకొని చేపల పెంచుతున్నాను. అయితే రీసెంట్గా మొన్న శనివారం తెల్లవారుజామున నా సొంత చెరువులో నా మీద కక్షతోటి కొంతమంది గుళికలు చల్లడం జరిగింది. దానివల్ల సుమారు 5 నుంచి 6 క్వింటాల వరకు చేపలు చనిపోవడం జరిగింది.
ఈ విషయాన్ని చిలుకూరు ఎస్ఐ గారికి రాంబాబు గారికి వినియోగించాను, పిటిషన్ తెలిపాను. అయితే వారు కూడా నాకు ఈ గుళికలు కూడా తీసుకెళ్ళి ఫోరెన్సిక్ పంపించి వారిపై చట్టపరమైన తీసుకుంటామని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరిని మనం బదనాం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను అంటే గతంలో పార్టీ గొడవలు అలాంటివి ఏమైనా? పార్టీ గొడవలు అయితే లోకల్గా అయితే ఏం లేదు, అందరినీ సామరస్యంగా చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధికి నడిపిస్తున్నాను అని ఎవరితో నాకు ఇబ్బందులు అయితే లేవు.